మొదటి నుంచి ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్గొనాలి. ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యానికి పిలువలేదు. పరలోకములో నుండి ఒక మానవ రూపమును ధరించుకొని లోకములో పుట్టిన మన ప్రభు ఈ లోకములో ఆ పరలోక రాజ్యం గురించి మనకు బోధిస్తున్నాడు. మానవులకున్న బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించడం ఒకటి ఆయన వచ్చింది. రెండవది పరలోక రాజ్యములో చేర్పించడానికి, అక్కడ నివసించడానికి, ఏర్పరచుకోవడానికి 2 బోధలు చెప్తున్నాడు. మొదలు లోకములో బాధలున్నాయి, మరణాలున్నాయి, లోకములో ఏడుపులున్నాయి అని నాకు తెలుసు. వీరిని ఓదార్చాలి. ఆయన 2 పనులు. ఒకటి, లోకములో సాతానుడు దుష్టుడు ఉన్నాడు కనుక ఆ దయ్యాలను వెళ్ళగొట్టాలి, రోగులను స్వస్థపరచాలి, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వాలి, తెలివి లేని వారికి తెలివి ఇవ్వాలి. తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు అర్థమవుతున్నారు. చాలా మంది వస్తున్నారు. మరి అందరి బాధలను తొలగించడు, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు కదా, ఒక్కరిని కూడా విడిచిపెట్టలే. కనుక మన దేవుని రాజ్యం గురించి కూడా ఆయన బోధించాలి. 2 పనులు ఆయనకు అప్పగించుకోవాలి. మనము లోకములో రోగాలు, బాధలు, కష్టాలు పోవటానికి మనం వస్తున్నాం. కానీ పరలోక రాజ్యంలో ఉండబోయేటువంటి విధానానికి నేర్పిస్తున్నాడు. ఆ సంబంధంలో పిలుచుకున్నాడు. ఆయన పిలుపులు ఉన్నాయి. దేవుని రాజ్యానికి మనల్ని పిలుచుకున్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుందా? ఒక విందు చేసిండట. మనకు తెలుసు, పెళ్లి కుమారునికి పెళ్లి చేసి తర్వాత విందు కూడా ఉంటుంది. పెళ్ళైన తర్వాత విందు కూడా ఉంటుంది. ఆ విందులోనికి అందరికి చెప్పిండు, అందరికి విందు సిద్ధమైంది రమ్మని మళ్ళొక్కసారి తోలి. అర్థమవుతుందా? పిలవాలి మరి. ఎందుకంటే విందు అన్ని పిలిచిన వాళ్ళను మరి ఏర్పరచుకున్న పిలుచుకోకపోతే ఎట్లా అని ఆ విందుకు ఆయన పిలిస్తే ఎవరైనా నచ్చారా? సాకులు చెప్తున్నారు. నేను పెళ్లి చేసుకున్నాను కూడా, నేను కొంత పొలం కొన్నాను కూడా చెప్తున్నాను, నేను వ్యాపారం చెప్తున్నాను, లేకుంటే వస్తున్నాను అని అంటున్నాడు. ఈ సాకులు ఆయనకి ఇష్టమైనవి కావు. ఈ సాకులు దేవునికి ఇష్టమైనవి కాదు. సాకులు చెప్తే ఎవరికి నష్టం? మనకే నష్టం, పిల్లలకే నష్టం. ఆయనకి ఏమి లేదు. లేకపోతే నువ్వు రాకపోతే వేరే వాళ్ళకి పెట్టేస్తాడు అంటావు, వ్యక్తం చేయడు అని. ఇక్కడ మనం బైబిల్ వాక్యం కూడా చక్కగా చెప్పినట్టు మనం నేర్చుకుంటాం.